వెల్కమ్ టు జేపీ న్యూస్. గురువారం వెంకటగిరిలో జరిగిన మున్సిపల్ అత్యవసర సమావేశానికి వెంకటగిరి వైఎస్ఆర్సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో ఆ సమావేశం కోరం లేక వాయిదా పడిన విషయంపై మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మున్సిపల్ ప్రజలకు వివరణ ఇచ్చారు. కౌన్సిల్ సమావేశంకు కౌన్సిలర్లు హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం తాము మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలలో పాల్గొనడం అని తెలిపారు. ఆయన ఇచ్చిన టికెట్లపై కౌన్సిలర్లుగా గెలిచినందుకు జిల్లా పరామర్శలకు వస్తున్న క్రమంలో ఆహ్వానం పలకడం కనీస మర్యాదగా భావించి తాము నెల్లూరు వెళ్లినట్టు కౌన్సిలర్లు తమకు తెలియజేశారన్నారు. మున్సిపల్ సమావేశం ఎప్పుడు పెట్టినా తమ పార్టీ కౌన్సిలర్లు హాజరవుతారని వివరించారు. వెంకటగిరి అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ సహకరిస్తుందని, మరో 1.5 నెలలో రానున్న వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర విజయవంతం చేసేందుకు తమ పార్టీ కౌన్సిలర్లు సహకరిస్తారని తెలిపారు. వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని గుర్తు చేశారు. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రభుత్వ యూనివర్సిటీలకు సంబంధించి 4,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, డబ్బులు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు అంటూ ఓ కథనం ప్రచురితమైందని, ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి పెండింగ్లో ఉన్న 6 త్రైమాసికాలకు సంబంధించి నిధులు విడుదల చేయించాలన్నారు. ఇంకా నియోజకవర్గంలోని సైదాపురంలో పలువురు పేదలు ప్రభుత్వ భూమిలో 9 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసుల బలగాలను మోహరించి తొలగించి వారి కడుపు కొట్టడం సరికాదన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎమ్మెల్యే కొరుగుళ్ల రామకృష్ణకు ఆ పేదలు తమ భూముల విషయం తెలియజేసి ఆదుకోవాలని కోరగా ఆయన వారికి పట్టాలు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటున్నట్టు అప్పట్లో హామీ ఇచ్చి తరువాత మర్చిపోయారని విమర్శించారు. ఇప్పటికైనా ఆ పేదలను ఆదుకొని వారు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పిస్తే తాను సైతం అభినందిస్తానని తెలిపారు. ఇచ్చిన హామీలు ఏమైనా నిలబెడుతున్నారా? లేదు. ఆంధ్రజ్యోతిలో అందుకే చూపించింది. సాక్షిలో రాస్తే అది తప్పు అంటారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త. ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ కాలేజెస్ లాగా, కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలు డబ్బులు కట్టమంటున్నాయి. ఎందుకు? 6 క్వార్టర్ల బకాయిలు ఉన్నాయని పేపర్లో ఉంది. ఆంధ్రజ్యోతి, సాక్షి కాదు. 4,000 పైచీలకు బకాయిలు ఉన్నాయి, ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇది వాస్తవం. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గమనించాలి. సింగపూర్కి పోయి మేము అడ్డుపడుతున్నాం, మేము ఎందుకు అడ్డుపడతామండి? రాష్ట్రం అభివృద్ధి అంతే మేము కూడా ఒప్పుకుంటాం. మంచి పనులు చేయండి. ఇప్పుడు మీరు మా పథకాలన్నీ కాపీ కొట్టారు, మంచిగానే కదా కాపీ చేసింది. దాన్ని ఇంకా మెరుగుపరుస్తామన్నారు. ఒక పిల్లోడికి కాదు, ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వండి. ఫీజు బకాయిలు కూడా ఇవ్వండి. మీరు ఇచ్చిన మాటే కదా. మంచి పనులు చేస్తే మేము కూడా సహకరిస్తాం. ఆంక్షలు పెట్టి అడ్డుకుంటే ఎవరు సహకరించరు. ప్రజలు వాళ్ళకే వాళ్ళే చూపిస్తారు. ఈ కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరిగిపోయింది. నమ్మడంలా. ఇలాంటి చిల్లర పనులు చేస్తూ బల ప్రదర్శన అంటారు. మేము పబ్లిక్ మీటింగ్ ఏదైనా పెట్టినప్పుడు చూపిస్తాం అసలు బలం ఏంటి. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు, మహిళ మీద మాట్లాడిన ఆయన ఇంటికి పరామర్శ అని. 83 సంవత్సరాల పెద్దావిడ ఇంట్లో ఉంటే ఏ వస్తువు
బాత్రూంలో ఉన్న కమోట్లతో సహా ఏది వదలకుండా పగలగొట్టారు. 100 మంది అభిమానులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాదంట, అభిమానులు అంట. ఆ అభిమానులే ఒక పత్రికా విలేకరుల మీద దాడికి పోయారు. పట్టపగలు వాళ్లే వీడియో షూట్ చేసి వాళ్లే రిలీజ్ చేశారు. చూడండి ఎంత బరి తెగించున్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త సంస్కృతి. ఏం చెప్పాలా? ఇల్లు ధ్వంసం చేసి నెల్లూరుకి వస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంటే ఆయన చూడడానికి వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చారు. అది ఎక్కడ తప్పవుద్ది? మాజీ మంత్రి రోజా గారి మీద ఎలా మాట్లాడారు? ఇది వరకు మాట్లాడారు కొందరు పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం చెందిన పెద్దలు. మొన్నటికి మొన్న ఇప్పుడు నగర ఎమ్మెల్యే మాట్లాడారు. ఏమన్నా ఖండించారా? జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా రాక సందర్భంగా నిన్న కౌన్సిల్ మీటింగ్కి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదు, డుమ్మా అని రాసిండారు ఏ పేపర్లో. అంటే మామూలుగా మొత్తం మాట్లాడిన తర్వాత మేము ప్రశ్నలు అంటాం. యాక్చువల్లీ ఇది చైర్మన్ గారు చెప్పాల్సిన మాట. సంతకం పెట్టి మరీ చైర్మన్ గారు కూడా ఎందుకు రాలేదు, మిగతా అసలు కౌన్సిలర్స్ అంతా ఎందుకు రాలేదు? ఒకటిన్నర నెలలో జాతర ఉంది. మనం దాని సందర్భంగా టౌన్ కొంచెం శుభ్రపరచాల్సిన అవసరం ఉంది. కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. అందుకని కొంచెం అర్జెంటుగా ఈ పనులు చేపట్టాలి అని, అందుకనే దానికి అత్యవసర మీటింగ్ అని కమిషనర్ గారు ఒక 2 రోజుల ముందర తీసుకొని వచ్చి, జాతర కాబట్టి సరే అన్నట్టు, అంటే నేను కూడా చైర్మన్ గారిని అడిగితే చెప్పిన మాట ఇది మీకు చెప్తుంటాను. సంతకం పెట్టడం జరిగింది. 31 తేదీని చూశారు. ఆ టైంకి స్ట్రైక్ కాలేదని నేను అదే అన్నా. అమ్మ మన జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా, మరి ఇక్కడ మీటింగ్ అందరూ రావాలి కదా. ఇది వరకు వెంకటగిరిలో ఎప్పుడు జరగలేదు. ఒకసారి సంతకం పెట్టిన మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది. పూర్వం లేకుండా ఆగిపోయిన సందర్భం నాకు తెలిసి ఇదే మొదటిసారి. అవునా? అందుకని దీన్ని ఏ విధంగా చేయాలి, చెప్పి వాయిదా వేయచ్చా, లేకపోతే నోటీస్ మళ్ళీ అందరికీ పంపించడమా అనేది కొంచెం తర్జన భర్జన పట్టిన మాట వాస్తవం. మేము నెల్లూరులో ఈ ప్రోగ్రాం కింద బిజీగా ఉన్నాము. ఎవరి పాటికి వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు కానీ మాట్లాడాలి కానీ. ఈ దీనిలో మాకు తెలిసింది, ఒకవేళ కోరం లేకపోతే వెంటనే పెడతారు. సో అదేం పెద్ద తప్పైన విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు స్వచ్ఛందంగా అందరూ వచ్చి కలవాలనుకుంటారు కాబట్టి, కలిసినా కలవకపోయినా చూడాలనుకుంటారు. సో ఇక్కడ పెద్ద నెగిటివ్ అంటూ ఏం లేదు. ఆయన వచ్చే సందర్భంగా అక్కడ పోవాల్సి వచ్చి, సో నిన్న కమిషనర్ గారు కూడా చెప్పినట్టున్నారు, మళ్ళా కొత్త డేట్ పెట్టి చెప్తాం అన్నట్టు. ఎవరు విలేకరు మిత్రులు ఎవరు అడిగితే చెప్పినట్టున్నారు. ఇంకా ఎవరో 1-2 కౌన్సిలర్స్ వస్తే వాళ్ళు ఏదో మాట్లాడిన మాటకి మాత్రం నేనేం జవాబు చెప్పను. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. వేస్ట్ మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు కూడా మా వైసీపీ, అంటే ఎవరు రాలేదని కూడా అనడానికి లేదు. 2 వైసీపీ కౌన్సిలర్స్ వచ్చారు, చూశారు కదా. వైసీపీ కౌన్సిలర్సే కదా వాళ్ళు. అవునా కదా? అయితే వాళ్ళని కూడా అడగండి. వైసీపీ కౌన్సిలర్స్
జగన్మోహన్ రెడ్డి గారు దయదలిచి అసలు అనర్హత వేడి కూడా వేయలే, పన్నీలే పాపం. సో అది చైర్మన్ గారితో కమిషనర్ మాట్లాడి కొత్త డేట్ ఏదో ఫిక్స్ చేసి అది జరుగుతుంది కాబట్టి దాని మీద పెద్ద చర్చ అనవసరం. మూడో పాయింట్ మీకు సంబంధించింది, విలేకరు మిత్రులకు సంబంధించింది. మొన్న కలువాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాం జరిగినప్పుడు వెంకటగిరిలో విలేకరులు నన్ను ఇట్లా అన్నారు. వెంకటగిరి అంటే వెంకటగిరి టౌన్ కాదు, మీకు అది ఒకటి గుర్తు చేస్తున్నారు. నేను నెల్లూరు అంటే నెల్లూరు టౌన్ కాదు, నెల్లూరు జిల్లా. వెంకటగిరి టౌన్ అని అంటే వెంకటగిరి టౌన్, డక్కిలి, బాలాయపల్లి అని చెప్తారు. వెంకటగిరి అంటే అది నా నియోజకవర్గం. సో ఎవరైనా అయి ఉండొచ్చు, అది ఇక్కడ విలేకరులు అయి ఉండొచ్చు, మండలాల్లో విలేకరులు అయి ఉండొచ్చు. ఎక్కడైనా కానీ నేను మంచి ఉద్దేశంతోనే అంటా కానీ ఎప్పుడు ఎవరిని విమర్శించను. అండ్ నేను ఎప్పుడు చెప్తా, విలేకరుల హక్కు ఆల్ ఎంట్రీ పాస్ అంటాం. ఏ పార్టీ ప్రోగ్రాం అయినా, ఏ పార్టీ నాయకుడి దగ్గర అయినా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోయే హక్కు మీకే ఉంది. సో మాకు తెలియని విషయాలు కూడా మేము కూడా కొందరిని అడిగి మరీ తెలుసుకుంటాం. దాన్ని నేనేదో తప్పుగా అన్నట్టు ఎత్తి చూపిస్తూ ఒక కథనం. కానీ దానిలో గమనించాల్సింది మీరు ఒకటి ఉంది. అంటే మీరు ఎవరైనా ఫీల్ అయి ఉంటే మాత్రం అది తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను మంచి మనసుతోనే మంచిగానే చెప్పిన. నేను ఎలా చెప్పానో నేను ఎలాంటి వ్యక్తి మీకు తెలుసు. కానీ అది రాసిన వ్యక్తి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. రాసింది ఎవరు? తెలుగుదేశం అధికార ప్రతినిధి, మీడియా అధికార ప్రతినిధి, అవునా? మరి ఆయన రాసింది అట్టే ఉంటాయి కదా. అందుకని అది తీసి పక్కన పడేసింది. దానిలో తప్పుగా మీరేం చేయలేదు, విషయం తెలియజేసిన, అంతేగాని దానిలో తప్పు. ఎందుకంటే అది కూడా వెంకటగిరి నియోజకవర్గం కిందే వస్తుంది. సైదాపురంలో వెంకటగిరి నియోజకవర్గం సంబంధించింది. ఒక పేదవాడి పంట 9 సంవత్సరాలుగా నిమ్మ చెట్లు వేసి కాపుకొస్తే నిర్దాక్షిణ్యంగా జేసీబీలు పెట్టి చెట్లను తొలగించారు. నేను ప్రాణం ఉన్న చెట్లు కాబట్టి 500 ప్రాణాలు తీశారని నింద వేసిన. దానికి ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత 60 రోజులు టైం ఉంటుంది ఇచ్చిన వ్యక్తి చెప్పుకోవడానికి. 4 రోజుల్లో తొలగించారు. ఆ అవసరం ఏమొచ్చింది అని అక్కడ చెబుతూ ఈ నోటీసు ఒక 5 నెలల క్రితం కూడా ఇచ్చారు. అప్పుడు కూడా కోర్టుకు పోతే గవర్నమెంట్ సరిగా నోటీస్ ఇవ్వనందువల్ల మీరు ఈసారి సక్రమంగా రూల్స్ పాటించి ఏదైనా చేయండి అని. అది గవర్నమెంట్ భూమి అని అంటుంది గవర్నమెంట్. సర్వే నంబర్ ప్రకారం 115 ఎకరాలు ఉంది. దానిలో 40 ఎకరాలు అన్యాక్రాంతమైంది. దాన్ని మేము తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని నోటీసులు ఇచ్చారు. పేదలకు పట్టాలు కూడా ఇవ్వచ్చు. మన ఎమ్మెల్యే రామకృష్ణ గారు కూడా ఫిబ్రవరిలో పోయారంట. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు వేరే కార్యక్రమం పోయి వీళ్ళకి అన్యాయం జరగదు, పట్టాలు ఇప్పించే బాధ్యత నాది అని ఫిబ్రవరిలో మాట ఇచ్చారంట. ఫిబ్రవరి నుంచి జూలై అయింది. మరి మధ్యలో ఏమైందో కానీ పట్టాలైతే వాళ్ళకి రాలా. ఒకవేళ ప్రభుత్వ భూమి అంటే ఆల్టర్నేట్ అన్న ఇప్పించండి, లేదా అదే ఇప్పించండి.
వాళ్ళు అదే కోరుకున్నారు. ప్రాణం ఉన్న చెట్లు 500 చెట్లని నరికేశారు. దాని మీద స్పందిస్తూ అప్పుడు కూడా చెప్పిన, ఇదివరకు మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు, అధికారం ఉంది, ఆ మంచి పని చేయండి. ఇదివరకు చెప్పినట్టు రాజీనామాలు వద్దు, ఆ మంచి పని చేసి ఆ ఘనత, ఆ క్రెడిట్ అంతా కూడా మీరే తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేనే మిమ్మల్ని అభినందిస్తాను. ఆ సందర్భంగా చెప్పిన మాట ఈ విలేకరులు. అందుకని పార్టీ అధికార వ్యక్తి చెప్పిన దాన్ని మిస్గైడ్ చేసుకొని మీరు అపార్థం చేసుకోవద్దు. ఇంకా ఏదన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. సార్, మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, చైర్మన్ కూడా మీ పార్టీకి చెందిన వాళ్ళే. అయితే మీరు నియమించినటువంటి లీగల్ అడ్వైజర్ని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందుకు చైర్మన్ గారు అంగీకారం తెలిపారు అని సమాచారం. అది మీ పార్టీ ఒత్తిడి వలన లేదా అధికార పార్టీ ఒత్తిడి వలన? మీరు అంటే నేను మన సాక్షిలో చూశానంటే వేరేగా ఉంటుంది. ఈనాడులో రాసిందే చెప్తా, ఈనాడా లేదా ఆంధ్రజ్యోతి, వేరేది. ఆమోద ముద్ర వేశారని ఎలా అంటారు చైర్మన్? సంతకం పెట్టారు నిన్న జరగాల్సిన కౌన్సిల్ సమావేశంలో సంతకం పెట్టారు అని చెప్పి సమాచారం. అదే అది అజెండాలో ఒక పాయింట్ తీసేయమని ఆయన సంతకం పెట్టలా. చెప్పినాం కదా, వాళ్ళు అర్జెంటుగా మీటింగు, మన జాతర వస్తుంది కాబట్టి తొందరగా దానికి సంబంధించిన పనులు చేయాలా అని చెప్పి ఆ విషయాలు ఉన్నాయని చెప్పి సంతకం పెట్టేశారు. అదే చెప్పాం కదా, డేట్ కూడా మన జగన్మోహన్ రెడ్డి వచ్చే డేట్ ఆ టైంకి ఆలోచించరు. సంతకం పెట్టి పంపించిన తర్వాత అందరికి పోతే అప్పుడు చూసాం 24వ పాయింట్. సో అది తెలిసి అది ఆమోద ముద్ర కూడా కాదు, మీటింగ్కి ఓకే అని పెట్టిన సంతకం. మీరు దీన్ని కలిపేయవద్దు, అర్థమైందా? మీటింగ్లో సంబంధించిన అజెండాలో ఉన్న ఒక పాయింట్ అది. ఇది మీ పార్టీకి వ్యతిరేకంగా సార్? ఇప్పుడు ఇది ఈనాడే కదా, అంటే ఈనాడైనా జ్యోతి అయినా కూడా చదవాలి మనం. మున్సిపాలిటీలో చట్టపరమైన వివరాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు న్యాయవాది జయప్రకాష్ జెట్టిని మున్సిపల్ సలహాదారుడిగా 23 వరకు కొనసాగారు. మరి 3 ఏళ్ల పాటు సలహాదారుగా ఉండేలా గతంలో ఆమోదించారు. ఈ క్రమంలో 2 ఏళ్లుగా న్యాయ సేవ అందించడంలో జాప్యం చేయడంలో ఇతని నియామకం రద్దుపరిచేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం 24వ అంశంగా పొందుపరిచారు. ఎవరు పొందుపరిచారు చెప్పలా, రాయలా, పొందుపరిచారు. ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్ 21 మంది. పురాధ్యక్షురాలు వైకాపాకు చెందిన వారు కావడంతో, అయ్యా అందరూ వినాల, మోహన్ గారు మీరు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఇది పాయింట్ ఈనాటి పేపర్, సాక్షి పేపర్ కాదు. రెండేళ్లుగా న్యాయ సేవలు అందించడంలో జాప్యం చేయడంలో ఇతని నియామకం రద్దుపరిచేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం 24వ అంశంగా పొందుపరిచారు. ఎవరు పొందుపరిచారు? మనం ఈనాడు అడుగుదాం తర్వాత. ప్రస్తుతం ఉన్న కౌన్సిల్లో 21 మంది. పుర అధ్యక్షురాలు వైకాపాకు చెందిన వారు కావడంతో, తొలగించేందుకు సుముఖంగా లేకపోవడంతో
పొందుపరిచింది ఎవరో రాయలా, కానీ పొందుపరిచిన తర్వాత ఏ బాబు సార్ చెప్పినామంటే అదే చేస్తారు. పొందుపరిచింది ఎవరో రాయలా, పొందుపరిచారు అని పెట్టారు. కానీ ఉన్న కౌన్సిలర్స్ అందరూ వైకాపాకు చెందిన వారు తొలగించేందుకు సుముఖంగా లేకపోవడంతో వీరు సమావేశంకి హాజరు కాలేదని సమాచారం. చాలా క్లియర్గా ఉంది కదా. పొందుపరిచింది ఎవరో పొందుపరిచారు. అది ఇష్టం లేక ఆయన తొలగించడం సుముఖంగా లేకపోవడంతో సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. అది కూడా ఆయన వేస్తున్నాడు. క్లారిటీ వచ్చిందా లేదా? ఇది పొందుపరిచింది మేం కాదు, ఎవరో ఇరికిచ్చారు, దొడిదారిన ఏ దారిన. దానికి సుముఖంగా లేదని హాజరు కాలేదు అంటే దానిలో కొంత నిజమే ఉండొచ్చు, కానీ ఏది సుముఖంగా లేరని. హాజరు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం అది కూడా రాశారు బాబు. హాజరు కాలేదు సమాచారం. మరోవైపు మాజీ సీఎం జగన్ నెల్లూరుకి రావడం, సమావేశానికి కౌన్సిలర్ డుమ్మా కొట్టడం. సో జవాబు మీ దగ్గరే ఉంది కదా. మీ ఒకరొకరు షేర్ చేసుకోవటం లేదు. మీలో ఒక మిత్రుడికి తెలిసిన సమాచారం మాకు తెలియకుండా పొందుపరిచారు, అంటే మాకంటే మా కౌన్సిలర్స్కి తెలియకుండా, మా అధ్యక్షురాలకు తెలియకుండా పొందుపరిచారని ఆయనే రాస్తున్నాడు. అది ఆమోదించడం సుముఖంగా లేరు అనేది కూడా ఆయన రాస్తున్నాడు. దానివల్లే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెల్లూరుకు రావడం వల్ల డుమ్మా కొట్టారని కూడా రాస్తున్నారు. అన్నీ ఈనాడు బాగా రాస్తుంది కదా. ఇంకంతకన్నా ఏముంది? మీరు సాక్షిలో రాస్తుంటే మీరు అడగచ్చు. ఈనాడులో రాశారు, అప్పుడప్పుడు బాగా రాస్తారు. ఈనాడు బాగా రాస్తుంది. జ్యోతి చూడండి, వర్సిటీల్లో డబ్బులు ఇవ్వటం లేదు, ఫీజులు బకాయిలు 6 క్వార్టర్లు 4,000 పైన. ఆంధ్రజ్యోతి రాసిన న్యూస్లు. కూటమి ప్రభుత్వం అయ్యన్నా చూడండి, చదివేది అయ్యే కదా. ఆంధ్రజ్యోతి, ఈనాడు. చెప్పండి, ఇంకేదైనా ఉంది? కట్టిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్ ఐక్యంగానే ఉన్నారంట. కనబడటం లేదా? నవ్వకుండా సీరియస్గా ఎవరన్నా ఉన్నారా? లేకపోతే చూడండి, ప్రతి నెల కౌన్సిల్ సమావేశాలు జరగకపోవడానికి కారణం ఇప్పుడు వెంకటగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున ఆయన కూడా సంతకం పెట్టి వచ్చిన ఏ ఫామ్ బి ఫామ్ మీద 25 మంది గెలవడం జరిగింది. కొందరు యునానిమస్గా అయ్యారు, మిగతా ఎలక్షన్స్ అయితే అందరూ గెలవడం జరిగింది. సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం మారి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యే కూడా మారారు. తెలుగుదేశం వ్యక్తికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం. అక్కడ పనిచేసే ఆఫీసర్లు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వింటారా, కౌన్సిల్ చెప్పినట్టు వింటారా? కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ మాట వినాలా, అక్కడ మాట వినాలా. కానీ మాట వినకపోతే ఆయన్ని తీసేసే హక్కు కానీ అంత బలం కానీ కమిషనర్కి కానీ మున్సిపాలిటీకి ఉండదు, కౌన్సిలర్స్ ఉండదు. మార్పు చేయాలన్నా, కొత్త వ్యక్తిని నియమించుకోవాలన్నా ఎమ్మెల్యే గారు చేయగలుగుతారు. అందుకని డెఫినెట్గా కొంచెం మొగ్గు అటువైపే ఉంటుంది. కానీ ఇక్కడ వెంకటగిరి టౌన్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి పదవి ఉన్నంతకాలం మంచి చేయాలి. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, ఆయన చెప్పినట్టు మున్సిపాలిటీ నడవదు. వెంకటగిరి కౌన్సిల్లో ఎమ్మెల్యే గారు ఒక ఎక్స్ అఫిషియో మెంబర్.
ఆయన ఎక్స్ అఫీషియో మెంబరే, చైర్ చేసేది చైర్మన్నే. సో ఇప్పుడు క్లాష్ వచ్చిందనుకోండి, ఇద్దరి మధ్య తగు వచ్చిందనుకోండి, కౌన్సిలర్స్ అంతా మా పార్టీ వాళ్ళే, కొందరు పోయారు చెప్పుకున్నారు కదా, వాళ్ళేం రిజైన్ చేసి మళ్ళా ఎన్నుకోబడి ఎవరు కాల. అందుకని తెలుగుదేశంలో ఎవరు లేరు ఇప్పటికీ, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్సే. క్లాష్ వచ్చినప్పుడు నష్టం ఎవరికి? పుర ప్రజలు. సో కొంచెం బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. కానీ అట్లని చెప్పి తెలుగుదేశం చెప్పిన పని, చేయాలనుకున్న పని, ఇవ్వాలనుకున్న వర్క్లు మా వాళ్ళకి అంటే అది జరగని పని. ఆ క్లాష్ రాకుండా చూడాలని కొంచెం దానివల్ల కూడా ఈ మీటింగ్లు డిలే అవ్వడం జరిగింది. ఈ ఉన్న బ్యాలెన్స్ సమయంలో ప్రజలకు మేము తెలియజేస్తాం, మేమేం చేయాలనుకుంటున్నాము, ఏ మంచి పని చేయాలనుకుంటున్నాము, ఎలా చేయాలనుకుంటున్నాము. కౌన్సిలర్స్కి వాళ్ళ హక్కులు ఉన్నాయి. వాళ్ళు ఎన్నుకున్న అధ్యక్షురాలకి ఆమె పవర్లు ఆమెకున్నాయి. క్లాష్ వస్తే ఫైనల్గా ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఏ విధంగా నడపాలి. అది ఇప్పుడు కూడా వాళ్ళ తీర్పు మళ్ళీ ఎలక్షన్స్లో ఉంటుంది, అది తేలని. కానీ డెఫినెట్గా ఒక స్టాండ్ తీసుకోబోతున్నాం, చాలా క్లియర్గా ఉంటాం. ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి అంతటికీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎన్నుకోబడ్డ వ్యక్తి. రాజ్యాంగం ప్రకారం ఆయన హక్కులు ఉన్నాయి. మున్సిపాలిటీలో పురాధ్యక్షురాలకి ఆమె హక్కులు ఉన్నాయి. బ్యాలెన్స్ చేసుకొని పోతే మంచిది. ఇప్పుడు మేము చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరికి వస్తే ప్రజల తరఫున పోలేరమ్మ జాతరని స్టేట్ ఫెస్టివల్ చేయమని అడిగాం. ఇన్ని సంవత్సరాలు కాంతి ఆయన వెంటనే శాంక్షన్ చేశాడు. నెల రోజుల్లో జీవో వచ్చింది. ఇది జరగదు అన్నారు అప్పటి ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. నిజమా కాదా? మీ అందరికీ తెలుసు. సమయం సరిపోలేదు, ఫండ్ రూపంలో మాత్రం డబ్బులు రాలా, అది వాస్తవం. కానీ స్టేట్ ఫెస్టివల్ అయింది, దానికి మార్చలేరు. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డిగా చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి స్టేట్ ఫెస్టివల్ చేశాడు, ఆ ఘనత ఆయనకే చెందుతుంది. స్టేట్ ఫెస్టివల్కి స్టేట్ గవర్నమెంట్స్ కొంచెం ఫండ్ ఇస్తుంది. పోయినసారి కూడా వచ్చింది. ఇప్పుడు స్టేట్ ఫెస్టివల్ కాకుండా ఇన్ని సంవత్సరాలు తేగలిగారా? తెలుగుదేశం కూడా ఉన్నది ప్రభుత్వంలో. తెలుగుదేశం హయాంలో ఎప్పుడన్నా ప్రభుత్వం శాంక్షన్ చేసిందా? అదే పోయినసారి వచ్చింది కదా, పోయిన సంవత్సరం 50 లక్షలు ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? స్టేట్ ఫెస్టివల్ అయింది కాబట్టి. స్టేట్ ఫెస్టివల్ ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 50 లక్షలు అది ఎలా వాడతారో ఏంటనేది ఎండోమెంట్ సంబంధించింది. ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు పెడతారు. ఈ సంవత్సరం కూడా వస్తుంది. నాకు తెలుసు యాక్చువల్లీ అప్పుడు ₹1 కోటి వస్తుంది అనుకున్నారు, 50 లక్షలు వచ్చింది. ఈసారి 1 కోటి ఇస్తే మరీ మంచిది. మంచి పనులే చేయమని చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జాతర బాగా జరిగిందని అందరూ ఒప్పుకోవాల్సిందే. ప్రజా జాతరలాగా జరిగింది, అందరికీ మంచి దర్శనం జరిగింది. కొంచెం మార్పు చేర్పులు చేశాం, ఆ మంచి కంటిన్యూ చేశారు పోయినసారి. అయినా కూడా ఫెయిల్యూర్ అయింది, అంటే ఇబ్బంది పడ్డారు. సాక్షాత్తు ఎండోమెంట్ మంత్రే ఫెయిల్యూర్ అన్నాడు, అది ఆన్ రికార్డు ఉంది. సో ఆ తప్పులు సరిదిద్దుకొని ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు, ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా
ఇప్పుడు ఎండోమెంట్కి ఫండ్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని సద్వినియోగపరిచి మంచి చేయాలని కోరుకుంటున్నాం. అజెండాలో జాతరకి సంబంధించిన ముఖ్య అంశాలు పెట్టడం జరిగింది. ప్రతి జాతరలోనూ మనం ఏ విధంగా అయితే మనకి జాతరకు అవసరమైన వర్క్స్ అన్ని పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టడం జరిగింది. మనకు చాలా తక్కువ టైం ఉంది, ముందుగా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి వీలైనంత త్వరగా మీటింగ్ పెట్టుకోవాలి అనేసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన ఒక డేట్స్తో అజెండా ఇవ్వడం జరిగింది. మేము బండ్లు జరగాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మీటింగ్ డిలే అవుతున్న ఉద్దేశంతో సంతకం పెట్టడం జరిగింది. కానీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు విజిట్ ఉన్నంత కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నాము. ఇప్పుడైతే జగన్ గారు నెల్లూరు విజిట్కి వస్తారు, అందరం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. వీలైనంత త్వరగా ఈ సమావేశాన్ని, ఈ మీటింగ్ని, కౌన్సిల్ మీటింగ్ వీలైనంత త్వరగా కండక్ట్ చేయడం జరుగుతుంది.